కంటికి కునుకు కరువైతే తనువు తల్లడిల్లిపోతుంది, మనసు కకావికలమవుతుంది, ఫలితంగా తెలియని బడలిక ఆవహిస్తుంది. నీరసం, నిస్సత్తువ వంటివి పట్టిపీడిస్తూ ఉంటాయి. మొత్తంగా నిద్రలేమితో మానసికంగా, శారీరకంగా అంతులేని వ్యధ కలుగుతుంది. ఈ నిద్ర కష్టాల్ని అధిగమించేందుకు మనలో చాలా మంది ఇష్టం లేకపోయినా నిద్ర మాత్రల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు ప్రతినిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. సుఖనిద్రను సొంతం చేసే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో నిద్ర సమస్యలకు సంబంధించినటువంటి స్లీపింగ్ ప్రాబ్లమ్స్కి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, ముద్రలు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఈ స్లీపింగ్ ప్రాబ్లం అనేటటువంటిది చాలా మందిలో బాధిస్తూ ఉన్నది. ఒకప్పుడు వయసు పైబడినటువంటి వాళ్ళలో కనబడుతూ ఉండేది. ఈ మధ్యకాలంలో యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళకి దీనికి అనేక రకమైనటువంటి కారణాలుగా చెప్పుకోవచ్చు. కాబట్టి నిద్ర అన్నది శరీరానికి మనకి ఎంతో అవసరమైనటువంటిది. ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామము, ఆహారమే అని చెప్పుకుంటూ ఉంటారు. నిజానికి చాలా డీప్ స్లీప్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. 6 to 7-8 అవర్స్ డీప్ స్లీప్ ఎప్పుడైతే బాడీకి లభించిందో శరీరం తనంతట తాను అన్ని మళ్ళీ రిపేర్లు చేసుకొని అన్ని రకాలైన మరణాలని బయటికి పారవేయడంలో, శరీరం విశ్రాంతిని పొందడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాలు ఇవన్నీ కూడా చేయడం ద్వారా మానసికంగా ఏర్పడినటువంటి కొన్ని ఒత్తిడిని తొలగించడంలో, అదేవిధంగా భావోద్వేగాల్ని బ్యాలెన్స్ చేయడంలో మరి ఈ యోగ విద్య చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం సుప్త మత్యేంద్రాసనం, బాలాసనం, శుభరాత్రి ముద్ర. వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా సుప్త మత్యేంద్రాసనం. ఇది సుపైన్ పోస్చర్లో చేసేటటువంటి స్థితి నుంచి చేస్తాం. అందుకోసం శవాసనానికి రావాలి. కాళ్ళు రెండు స్ట్రైట్గా తీసుకొని రావాలి దండాసనానికి. ఇప్పుడు శవాసన భంగిమకి రావాలి. కాళ్ళు రెండు స్ట్రైట్గా ఉంటాయి. ఇప్పుడు ఎడమ కాలును ఫోల్డ్ చేయాలి. ఎడమ కాలు యొక్క అరికాల్ని కుడికాలికి కుడివైపున ఉంచాలి. ఇప్పుడు మీ కుడి చేత్తో ఎడమకాలు యొక్క మోకాల దగ్గర పట్టుకోవాలి. ఇప్పుడు కుడికాలను కూడా ఫోల్డ్ చేసి ఎడమ చేత్తో కుడికాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు కుడి చేత్తో ఎడమకాలు యొక్క మోకాల్ని ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు పూర్తిగా బెండ్ చేయాలి. హెడ్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి ఉంచుకోవాలి. ఇదే సుప్త మత్యేంద్రాసనం. ఈ ఆసనంలో లివరు, స్ప్లీను, కిడ్నీస్, డైజెషన్ సిస్టమ్, ప్యాంక్రియాస్, వెన్నుముక, మెడకండరాలు, థైరాయిడ్ గ్లాండ్ ఇవన్నీ కూడా ఎనర్జైజింగ్ అవుతాయి. శారీరక, మానసిక సంపూర్ణ విశ్రాంతిని కలిగించడంలో ఈ ఆసనం అద్భుతమైన ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ యొక్క ఎడమ చేతిని రిలీజ్ చేసి కుడికాలను స్ట్రైట్గా తెచ్చుకోవాలి. ఇప్పుడు మీ కుడి చేయిని కూడా రిలీజ్ చేసి కుడికాలు, ఎడంకాలని కూడా ఈ కుడికాలు జతలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు అదే విధంగా కుడికాలుతో చేస్తాం. కుడికాలను ఫోల్డ్ చేసి కుడికాలు యొక్క పాదాన్ని ఎడంకాలుకి ఎడం వైపున ఉంచాలి. ఇప్పుడు మీ ఎడమ చేత్తో కుడికాలు యొక్క మోకాల దగ్గర పట్టుకోవాలి. మీ ఎడమ కాలను ఫోల్డ్ చేసి మీ కుడి చేత్తో ఎడమ కాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు మీ యొక్క ఎడమ చేత్తో మీ కుడికాలు యొక్క మోకాల్ని ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు పూర్తిగా బెండ్ చేయాలి. హెడ్ని మీకు కుడి ప్రక్క తిప్పి ఉంచాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఈ ఆసనంలో మీరు గమనించినట్లయితే వెన్నెముక పూర్తిగా ట్విస్ట్ అవుతుంది. అలాగే మెడ కండరాలు, అదేవిధంగా థైరాయిడ్ గ్లాండ్, అదేవిధంగా ఛాతీ కండరాలు, అదేవిధంగా తొడల కండరాలు, అదేవిధంగా లివరు, స్ప్లీను, ప్యాంక్రియాస్, కిడ్నీస్ వీటన్నింటి మీద కూడా ఈ ఆసనం యొక్క ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మీ యొక్క కుడి చేతిని రిలీజ్ చేసి ఎడమ కాలును స్ట్రైట్గా తెచ్చుకోండి. మీ ఎడమ చేతిని కూడా రిలీజ్ చేసి కుడికాల్ని ఎడంకాలు జతలోనికి తీసుకొని రావాలి.
వైపు ఎడం ప్రక్క తిరిగి లేచి కూర్చోవాలి. ఇప్పుడు బాలాసనం, ఇది వజ్రాసనం మీదుగా చేస్తాం. కాళ్ళు రెండు స్ట్రైట్గా తెచ్చుకోండి. ఇప్పుడు వజ్రాసనానికి రండి. లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేయండి. కాళ్ళని కూడా రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు మీ రెండు చేతులు మోకాళ్ళ దగ్గర స్ట్రైట్గా ఉంచుకోండి. ఇప్పుడు శ్వాసన తీసుకుంటూ రెండు చేతులు నిదానంగా పైకి లేపండి, స్ట్రైట్గా. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా ముందుకు వంగండి. నుదుటిని మాత్రమే నేలకు తాకించి ఉంచండి. ఇప్పుడు నిదానంగా పైకి లేవండి, యథాస్థానానికి లేవండి. శ్వాస సాధారణంగా ఉంటుంది. పైకి లేచినప్పుడు శ్వాసను తీసుకోవాలి. హ్యాండ్స్ రిలీజ్ చేయండి. ఇప్పుడు మీరు వజ్రాసనం నుంచి బయటకు రండి. సుఖాసనంలో కూర్చోండి. శుభరాత్రి ముద్ర చేద్దాం. రెండు చేతులు అరచేతులు ఎదురెదురుగా చూస్తున్న విధంగా ఉంటాయి. రెండు చేతు బ్రేళ్ళని కలిపి ఉంచండి, ఇంటర్లాక్ చేయండి. ఈ స్థితిలో కళ్ళు మూసుకోండి. క్రానిక్ బ్రీతింగ్ చేయండి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ, పూర్తిగా శ్వాసను తీసుకుంటూ పూర్తిగా శ్వాసను విడిచిపెడుతూ, పూరక కుంభక రేచక శూన్యక నియమాల నిష్పత్తులను పాటిస్తూ శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపండి. ముద్దను రిలీజ్ చేయండి. నిదానంగా కళ్ళు తెరవండి. సో చూసారు కదండి, ఈ సుప్త మత్యేంద్రాసనాన్ని, ఈ బాలాసనాన్ని కనుక ప్రతిరోజు 5 నుంచి 6 సార్లు బాగా సాధన చేసినట్లయితే ఈ నిద్రలేమి సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా ఈ శుభరాత్రి ముద్ర చక్కగా ప్రతిరోజు పడుకోవడానికి ముందుగా 5 నిమిషాల నుంచి ఒక 10 నిమిషాలు సాధన చేసినట్లయితే గాఢమైనటువంటి నిద్ర చాలా తొందరగా పడుతుంది. వీటితో పాటుగా ప్రతిరోజు చక్కగా కొన్ని వ్యాయామాలు చేయడం, మెడిటేషన్లు చేయడం, లైఫ్ స్టైల్ని సిస్టమేటిక్గా మార్చుకోవడం, ఇట్లాంటి సాధనలు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.